హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణస్ కిచెన్. ఈరోజు స్పెషల్ గుడ్ల పులుసు. ఈ గుడ్ల పులుసును 5 నిమిషాల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన గుడ్లను తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కప్పు పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఉడకబెట్టిన గుడ్లను ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుందాం. ఈ గుడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగాక ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ను ఇందులో వేసుకుందాం. ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుందాం. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం తీసి ఇందులో వేసుకుందాం. ఇది బాగా ఉడికి దగ్గరగా అయినప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా మెంతాకు వేసుకొని ఉడికించుకుందాం. ఆఖరిగా కొత్తిమీర వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా గుడ్ల పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. చపాతీ, రోటీ, అన్నం, పూరి అన్నిటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన పూర్ణస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.